అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 9 పూజానుక్రమ నిరూపణం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు పూజానుక్రమ నిరూపణం రుద్రదేవ ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది దానిని వివరిస్తాను వినండి సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి తరువాత యం రం వం లం అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని భగవానుడు చతుర్భుజుడనైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి తరువాత కరన్యాస దేహన్యాసాలను చేసుకుని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి ముందుగా నొక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలను ఊహించుకుని ఈ మంత్రాలను పఠించాలి ఓం అనంతాయ నమః ఓం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం అధర్మాయ నమః ఓం అజ్ఞానాయ నమః ఓం అవైరాగ్యాయ నమః ఓం అనైశ్వర్యాయ నమః ఓం పద్మాయ నమః ఓం ఆదిత్య మండలాయ నమః ఓం చంద్ర మండలాయ నమః ఓం వహ్ని మండలాయ నమః ఓం విమలాయ నమః ఓం ఉత్కర్షిణ్యే నమః ఓం జ్ఞానాయ నమః ఓం క్రియాయ నమః ఓం యోగాయ నమః ఓం ప్రవ్యాయ నమః ఓం సత్యాయ నమః ఓం ఈశానాయ నమః ఓం సర్వతోముఖ్యే నమః ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో ఓం వాసుదేవాయ నమః అంటూ వాసుదేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాది న్యాసం చేయాలి ఆం హృదయాయ నమః ఈం శిరసే నమః ఊ శిఖాయ నమః ఐం కవచాయ నమః ఓం నేత్రత్రయాయ నమః అన్హ ఫట్ అస్త్రాయ నమః తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి ఆం సంకర్షణాయ నమః ఆం ప్రద్యుమ్నాయ నమః అన్హ అనిరుద్ధాయ నమః ఐ ఓం అన్హ నారాయణాయ నమః ఓం తత్సద్ బ్రహ్మణే నమః ఓం హుం విష్ణవే నమః క్షాం నరసింహాయ నమః భూర్వరాహాయ నమః పిమ్మట స్వామి వారి పరివారాన్ని ఆయుధాలను ఇలా కొలుచుకోవాలి కం తం జం సం వైనతేయాయ నమః జం ఖం వం సుదర్శనాయ నమః ఖం చం ఫం శంగదాయ నమః వం లం మం క్షం పాంచజన్యాయ నమః ఘం ధం ధం హం శ్రియై నమః గండం వం సం పుష్ట్యై నమః ధం వం వనమాలాయ నమః దం సం శ్రీవత్సాయ నమః క్షం దం యం కౌస్తుభాయ నమః సం సారంగాయ నమః ఇం ఇషుదిభ్యాం నమః చం చర్మణే నమః ఖం ఖడ్గాయ నమః అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని ఉచ్చరించాలి లం ఇంద్రాయ సురాధిపతయే నమః రం అగ్నయే తేజోధిపతయే నమః యమాయ ధర్మాధిపతయే నమః క్షం నైరుతాయ రక్షోధిపతయే నమః వం వరుణాయ జలాధిపతయే నమః యోం వాయవే ప్రాణాధిపతయే నమః ధాం ధనదాయ ధనాధిపతయే నమః హాం ఈశానాయ విద్యాధిపతయే నమః తరువాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి ఓం వజ్రాయ నమః ఓం శక్యై నమః ఓం దండాయ నమః ఓం ఖడ్గాయ నమః ఓం పాసాయ నమః ఓం ధ్వజాయ నమః ఓం గదాయే నమః ఓం త్రిశూలాయ నమః పిమ్మట అనంతునికి బ్రహ్మదేవునికి ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి ఓం లం అనంతాయ పాతాళాధిపతయే నమః ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి దానితో బాటే 12 అక్షరాల బీజయుక్త శబ్దాలను దశాక్షర మంత్రంలోని 10 అక్షరాల బీజయుక్త శబ్దాలను జపించాలి ఇలా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం ఓం నమః ఓం నం నమః ఓం మోం నమః ఓం ఓం భం నమః ఓం గం నమః ఓం వం నమః ఓం తేం నమః ఓం వం నమః ఓం సుం నమః ఓం దేం నమః ఓం వాం నమః ఓం యం నమః ఓం ఓం నమః ఓం నం నమః ఓం మోం నమః ఓం నాం నమః ఓం రాం ఓం నాం నమః ఓం యం నమః ఓం నాం నమః ఓం యం నమః
ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. దశాక్షర మంత్రం ఓం నమో నారాయణాయ నమః. అష్టాక్షర మంత్రం ఓం పురుషోత్తమాయ నమః. ఈ 3 మంత్రాలను వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ. ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహాపురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం 108 మార్లు జపించాలి. తదనంతరం జితంతేనతో మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప అర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి. తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణుదేవునికి, అచ్యుతాది ఆంగిక దేవతలకి బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవుని, ఇతర దేవతలను పూజించుకుని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో 108 ఆహుతులివ్వాలి. తరువాత సంకర్షణాది 6 అంగదేవతలకు 3 ఆహుతులను, దిక్పాలకులకొక్కొక్క ఆహుతిని ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్రచిత్తంతో పూర్ణాహుతినివ్వాలి. తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకుని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి. గచ్చ 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 పరం స్థానం యత్ర దేవో నిరంజనః గచ్చంతు దేవతాః సర్వాః స్వస్థానస్థితహేతవే. దేవతలారా, సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుష, ఈ దేవ సమూహాన్నే నవవ్యూహమంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలా కాకుండా అనిరుద్ధుని, అనంతుని కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికి పరమతత్వాన్ని, అనిరుద్ధుని, అనంతుని కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది. చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్రరూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి. ఓం చక్రాయ స్వాహ, ఓం విచక్రాయ స్వాహ, ఓం సుచక్రాయ స్వాహ, ఓం మహాచక్రాయ స్వాహ, ఓం అసురాంత కృత్ హుం ఫట్, ఓం హూం సహస్రార హోం ఫట్ సూటి స్మైలీ. గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు ద్వారకా చక్ర పూజ అని పేరు. ఇది సర్వమంగళదాయిని. అధ్యాయం 12. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 9. పూజానుక్రమ నిరూపణం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.